పరమ పవిత్ర భగవద్గీత ఆత్మీయ స్వయం సేవక సోదరులారా అందరికీ శార్వరి నామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. శార్వరి రాత్రి చీకటి. ఈరోజు ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఈ చీకటి నుండి అతి త్వరలో వెలుతురులోకి వెళ్ళడం కోసం ఈ కరోనా లాంటి మహామారి నుంచి సమాజాన్ని ప్రపంచాన్ని రక్షించడం కోసము హిందూ జీవన విధానమే శ్రేష్టమైంది అని చెప్పేసి ప్రపంచం మొత్తం ఈ రోజున అంగీకరిస్తున్నది. ప్రకృతిని పూజించి, ప్రకృతిని సేవించి, ప్రకృతిని కాపాడుకునేటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ జీవన విధానానికే నిదర్శనము ఉగాది పండుగ. ఇటువంటి శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ సంఘటితంగా శక్తివంతంగా ఉండేటువంటి హిందూ సమాజం కనుక ఇక్కడ ఉన్నట్టయితే ప్రపంచము హిందుత్వాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, అనుసరించడానికి సిద్ధమవుతుంది, అనుసరిస్తుంది. అటువంటి శక్తివంతమైనటువంటి సమాజాన్ని, హిందుత్వాన్ని ఆచరిస్తూ శక్తిని సముపార్జించేటువంటి ఒక సమాజాన్ని తయారు చేయడమే డాక్టర్ యొక్క సంకల్పము, వారి యొక్క కోరిక. దానికోసమే డాక్టర్జీ 1925లో సంఘాన్ని ప్రారంభించారు. 1889 ఉగాది నాడు డాక్టర్జీ జన్మించారు. సాధారణ హిందూ సమాజానికి ఉగాది కేవలం ఒక నూతన సంవత్సరము, కానీ స్వయం సేవగా మనకి నూతన సంవత్సరంతో పాటుగా సంఘ స్థాపకుడైనటువంటి పరమ పూజ్య డాక్టర్జీ యొక్క జన్మదినం. కేవలం 12 సంవత్సరాల వయసులో డాక్టర్జీ నాగపూర్లో కింగ్ ఎడ్వర్డ్ యొక్క పట్టాభిషేకం సందర్భంగా దేశం మొత్తం మీద కూడా జరుగుతున్నటువంటి వైభవోత్సవాలకి గుర్తుగా నాగపూర్లో ఉండేటువంటి ఎంప్రెస్ మిల్స్లో కూడా ఒక అద్భుతమైనటువంటి బాణాసంచా కార్యక్రమాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. భారతీయ ప్రజలు తండోపతండాలుగా దాన్ని చూడడం కోసం వెళ్తున్నారు. కానీ ఆ కార్యక్రమం మనకు సరైనది కాదు. ఇది మన బానిసలుగా చేసినటువంటి బ్రిటిష్ వారి యొక్క రాజు యొక్క పట్టాభిషేకాన్ని పండగగా చేసుకోవడం అనేది మనకు అవమానం అని చెప్పేసి భావించినటువంటి డాక్టర్జీ తన యొక్క స్నేహితుల్ని ఆపేసి ఆ కార్యక్రమాన్ని నిరసించారు. మిగిలినటువంటి హిందూ సమాజాన్ని నిరుత్సాహపరిచారు. డాక్టర్జీ ఆ చిన్న వయసులో ఉండేటువంటి దేశభక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. 1910లో కలకత్తాలో ఉండేటువంటి నేషనల్ మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం కోసం అని చెప్పేసి, మెడిసిన్ కోర్స్ కోసం అని చెప్పేసి డాక్టర్జీ కలకత్తాకు వెళ్ళారు. దేశంలో వేరే వేరే ప్రదేశాల్లో మెడిసిన్ కోర్సులు ఉన్నప్పటికీ కలకత్తా ఆ రోజున భారతదేశానికి కేంద్రము, అనేక విప్లవ సంస్థలకి కేంద్రము. కానీ మెడికల్ కోర్స్ అనేటువంటి నిమిత్తంతోనే ఆ చదువుతో పాటుగా డాక్టర్జీ కేశవరావు కలకత్తాకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి అనేక విప్లవ సంస్థలతో పాటు కలిసి పనిచేస్తూ చదువును అభ్యసించారు. దేశం యొక్క స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రయత్నం చేశారు. 6 సంవత్సరాల పాటు కలకత్తాలో వారి జీవితాన్ని కొనసాగింది. కలకత్తా దేశం యొక్క రాజధాని కావున దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. కానీ డాక్టర్జీ అర్థం చేసుకున్నటువంటిది, వేరే వేరే రాష్ట్రాల యొక్క ప్రజలు అక్కడ నివసిస్తున్నప్పటికీ ఏ ఒక్కరికి కష్టం వచ్చినప్పటికీ ఇది ఆ సమాజం యొక్క కష్టమే తప్ప మనందరి యొక్క కష్టం అని చెప్పేసి భావించకపోవడము డాక్టర్జీకి, కేశవ్కి చాలా బాధ కలిగించింది. అక్కడ ఉండేటువంటి పంజాబ్ కానీ, మరాఠీలు కానివ్వండి, మార్వాడీ కానివ్వండి, బెంగాలీ కానీ భాష పేరుతోని, ప్రాంతం పేరుతో విడిపోయి ఉన్నారే తప్ప మనందరం కూడా హిందువులు, మనందరం కూడా భారతీయులు అనేటువంటి భావన లేకపోవడం డాక్టర్జీకి బాధ కలిగింది. 1916లో మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఈ మెడికల్ కాలేజ్ గుర్తింపును మేము రద్దు చేస్తున్నాము, ఇది చెల్లదు, ఈ కాలేజ్ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతుందో ఇది చెల్లదు, మేము గుర్తించట్లేదు అన్న తర్వాత బోగస్ మెడికల్ బిల్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని లేవనెత్తి ప్రభుత్వం దిగి వచ్చేటట్టుగా చేశారు కేశవ్. మేము పెట్టినటువంటి ఒక చిన్న పరీక్షలో మీరు కనుక హాజరైనట్టయితే మీ అందరూ కూడా సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. అనేక మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కానీ డాక్టర్జీ మాత్రము దాన్ని వ్యతిరేకించారు. ఈ కాలేజీ పెట్టినటువంటి పరీక్ష మాకు పరీక్ష, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను దాన్ని స్వీకరించను, అంగీకరించను అని చెప్పేసి తిరస్కరించి
వదిలేసి వచ్చేసారు. డాక్టర్జీ నాకు కలకత్తాలో పూర్తి చేసిన తర్వాత ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ బ్యాంకాక్లో ఉండేటువంటి ఒక చక్కటి ఉద్యోగాన్ని వారికి మీరు వెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వారి జీవితంలో నేను ఉద్యోగం చేయాలి, వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక వారి మనసులో లేదు. స్వయంగా ఉద్యోగం వచ్చినప్పటికీ నాగపూర్కు తిరిగి వచ్చిన తర్వాత అనేక రకాల వివాహ సంబంధాలు వస్తున్నప్పటికీ అన్నిటి కూడా సున్నితంగా తిరస్కరించి నా యొక్క శేష జీవితము కేవలం భారతమాత యొక్క పాదాల చెంత సమర్పిస్తున్నాను అనేటువంటి భావంతో వారి జీవితాన్ని గడిపారు. 1916లో నాగపూర్కి తిరిగి వచ్చిన తర్వాత 9 సంవత్సరాల పాటు నాగపూర్లో ఉండేటువంటి అనేక రకాల కార్యక్రమాల్లో, స్వాతంత్ర ఉద్యమాల్లో పనిచేస్తూ సమాజాన్ని, చరిత్రని అధ్యయనం చేశారు, అర్థం చేసుకున్నారు. ఈరోజు సమాజానికి కావాల్సినటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి నేను హిందూని అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ అటువంటి హిందుత్వాన్ని ఆచరిస్తూ సంఘటితంగా కలిసిమెలిసి జీవించేటువంటి వ్యక్తిగా కావాలి. అటువంటి సంఘటిత సమాజం యొక్క నిర్మాణం కోసం డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు. 1925 విజయదశమి రోజున నాగపూర్లో డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. సంఘం ప్రారంభించిన తర్వాత డాక్టర్జీ తనకు ఉండేటువంటి అనుభవాన్ని మొత్తం కూడా శాఖకు వస్తున్నటువంటి సాధారణటువంటి విద్యార్థుల పట్ల వారు చూపించడం జరిగింది. పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నప్పటికీ, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు శాఖకు వస్తున్నటువంటి 14, 15, 16 సంవత్సరాల వయసు ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వీరిని ఒక చక్కటి వ్యక్తిగా, హిందూగా, ఒక సంఘటిత శక్తిగా తీర్చిదిద్దడం కోసము వారు ఆలోచించడం జరిగింది. వారి యొక్క రక్తం మొత్తాన్ని కూడా చెమటగా, నీటిగా మార్చేశారు. కేవలం 15 సంవత్సరాల జీవితంలో 1925 నుంచి 1940 లోపల 15 సంవత్సరాల్లో వారి యొక్క కఠోర పరిశ్రమ కారణంగా సంఘం దేశం మొత్తం కూడా విస్తరించేటట్టు చేశారు. వారు చనిపోయేటువంటి సమయానికి సుమారు 700 శాఖలు దేశం మొత్తం కూడా ప్రారంభమయ్యాయి. ఇంతటి కఠోర పరిశ్రమ వారి యొక్క వ్యక్తిత్వానికి ఏదైతుందో ఆ వ్యక్తిత్వం దీన్ని సాధించేటట్టుగా చేసింది. డాక్టర్జీ యొక్క ప్రత్యేకత చూసినట్లయితే మనకు అర్థమవుతుంటుంది. డాక్టర్జీ ఏ పని కూడా తను చెప్పేవారు కాదు, తను స్వయంగా ఆచరించేవారు. సంఘ శాఖ ప్రారంభించిన తర్వాత ఆ మొదటి శాఖ మోహితేవాడ శాఖ. అక్కడ ఉండేటువంటి మైదానం మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వారు స్వయంగా దాన్ని శుభ్రపరిచారు. ఆ శుభ్రపరిచి చూసి స్వయం సేవకులకు అనిపించింది ఇది మన యొక్క బాధ్యత అని చెప్పేసి అనిపించి వాళ్ళందరూ కూడా స్వయంగా సంఘస్థాన్ని శుభ్రం చేసుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా డాక్టర్జీ ఏ పని అయినప్పటికీ వారు స్వయంగా చేశారే తప్ప ఇది చేయండి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆదేశించేవారు కాదు. ఒక లీడర్కి, ఒక నాయకుడికి ఉండేటువంటి గుణము ఆచరిస్తూ చూపించడం. డాక్టర్జీ యొక్క ప్రేమ, ఆత్మీయత వీటి ముందు ఎంతటి వ్యక్తి అయినప్పుడు కూడా కరిగిపోవలసిందే. అనేక మంది ఆ విధంగా స్వయం సేవక సంఘానికి దగ్గరై డాక్టర్జీ యొక్క ప్రేమ పాత్రులై ఒక మంచి కార్యకర్తగా సంఘాన్ని విస్తరించడం కోసం చెప్పేసి తమ యొక్క జీవితాన్ని అర్పించినటువంటి అనేక మంది వ్యక్తుల్ని మనం చూసాము. డాక్టర్జీ యొక్క జీవితంలో మరొక విశేషం, ఎటువంటి సాధనాలు లేకపోయినప్పటికీ డాక్టర్జీ తమ యొక్క సంకల్ప బలంతోనే తన యొక్క లక్ష్యాన్ని సాధించారు. ఆ రోజున ఎటువంటి వనరులు లేవు. డాక్టర్జీ యొక్క కుటుంబం చాలా పేద కుటుంబము. ఆర్థికంగా వసతులు లేకపోయినప్పటికీ కఠోరమైనటువంటి పరిశ్రమ, మనసులో ఉండేటువంటి సంకల్పంతో దీన్ని సాధించారు వారు. మదన మోహన మాలవీయ సంఘ శాఖను చూసిన తర్వాత సంఘ యొక్క విస్తరణ కోసము, సంఘ యొక్క అవసరం కోసం అని చెప్పేసి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చి పెడతానంటే సున్నితంగా తిరస్కరించి మీ ఆశీస్సులు ఉంటే చాలు, నాకు వేరే ఆర్థికమైనటువంటి అవసరాలు లేవు అని చెప్పేసి డాక్టర్జీ చెప్పడం మనందరికీ తెలిసిందే. డాక్టర్జీ యొక్క కఠోరమైనటువంటి తపస్సు, ఆ తపస్సు కారణంగా వారి మాటకి బలం ఉండేది. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రతి ఒక్క జ్ఞానము, ఆ జ్ఞానంతో పాటుగా ఆ మాటకి వెనకాల తపస్సు ఉంటేనే ఆ మాట ఎదుటి వ్యక్తిని యొక్క హృదయాన్ని తాకగలుగుతుంది. డాక్టర్జీ యొక్క జీవితంలో మనం చూసాం. డాక్టర్జీ యొక్క చివరి రోజుల్లో అనారోగ్యంతో ఉండేటువంటి సమయంలో
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వారిని కలవడానికి రావడం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని కలవడం కోసం చెప్పి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలవడానికి వచ్చినప్పుడు అనారోగ్యంతో నిస్పృహ స్థితిలో ఉన్నారు. గురూజీ వారిని కలిసి వారికి ఉండేటువంటి అనేక రకాల సందేహాల్ని గురూజీ స్వయంగా తీర్చారు. సుమారు 25,000 పుస్తకాలని చదివినటువంటి గురూజీ తర్కబద్ధంగా ఉదాహరణలతోనే వారు అనేక రకాల పద్ధతులు చెప్పారు వారికి. అయినప్పటికీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సంతృప్తి కలగలేదు. కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్జీ వెనుకొచ్చింది. డాక్టర్జీని కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాట్లాడటము, అతి తక్కువ సమయంలో ఎటువంటి ఉదాహరణలు లేకుండా సాధారణటువంటి శబ్దంలో డాక్టర్జీ చెప్పినటువంటి విషయం ఏదైతుందో అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి తృప్తి కలిగింది. గురూజీ స్వయంగా చెప్తారు, 25,000 పుస్తకాలు చదివినటువంటి అహంకారం నాలో ఉండింది. కానీ నేను చెప్పినటువంటి ఏ తర్కబద్ధమైనటువంటి విషయం కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని సంతృప్తిపరచలేదు. కానీ డాక్టర్జీ యొక్క 4 మాటలు ఏవైతున్నాయో అవి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సంతృప్తిని చెందించింది. కారణము డాక్టర్జీ యొక్క మాటల వెనకాల ఉండేటువంటి వారి యొక్క తపస్సు ఏదైతుందో ఇది ఆ మాటకు బలాన్ని చేకూర్చిందని చెప్పేసి గురూజీ స్వయంగా చెప్పారు. డాక్టర్జీ యొక్క చివరి రోజుల్లో ముందు రోజున గురూజీని పిలిచి నువ్వు సత్సంగచాలకుగా ఉండాలని చెప్పేసి కోరారు, ప్రకటించారు. 1940 జూన్ 21న డాక్టర్ తీసుకొని వస్తుంది. కొద్దిమంది స్వయం సేవకులు అప్పాజీ జోషిని కలిసి అడిగారు, అప్పాజీ డాక్టర్జీ సంఘం ప్రారంభించే ముందు నుంచి మీరు డాక్టర్జీకి పరిచయం, సంఘం ప్రారంభించిన రోజు నుంచి ఉన్నారు, డాక్టర్జీ మిమ్మల్ని కాకుండా గురూజీని సత్సంగచాలకుగా చేశారేంటి, మీరు డాక్టర్జీ యొక్క కుడి భుజం కదా అని చెప్పేసి అడిగితే అప్పాజీ నవ్వుతూ సమాధానం చెప్పారు, నువ్వు చెప్పినట్టుగా సరి అయిందే, నేను డాక్టర్జీకి కుడి భుజాన్ని, కానీ గురూజీ డాక్టర్జీ యొక్క హృదయము, డాక్టర్జీ యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచనని, సంఘం పట్ల ఉండేటువంటి సంకల్పాన్ని, సంఘం పట్ల వారికి ఉండేటువంటి ఆలోచనని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి గురూజీ. కాబట్టి గురూజీ సత్సంగచాలకుగా నియమించడం అనేది సరి అయింది అని చెప్పేసి అప్పాజీ జోషి ఎటువంటి సందేహం లేకుండా చెప్పడం మనందరికీ ఆశ్చర్యాన్ని ఇస్తుంది. డాక్టర్జీ యొక్క ఇటువంటి వ్యక్తిత్వం ఏదైతుందో ఈ వ్యక్తిత్వం సంఘము దేశం మొత్తం విస్తరించేటట్టుగా చేసింది. ఏ రోజున కూడా నేను గురువు అని చెప్పేసి డాక్టర్జీ చెప్పలేదు. చెప్పుంటే ఎవరు కూడా తిరస్కరించి ఉండేవారు కాదు. కానీ డాక్టర్జీ తను గురువు కావాలని చెప్పేసి, తను అందరూ కూడా మొక్కాలని చెప్పేసి, తన్ని ఆ విధంగా ఒక గొప్ప వ్యక్తిగా చూడాలని చెప్పేసి డాక్టర్జీ ఎప్పుడు కూడా కోరలేదు. ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని మన ముందు ఉంచారు. ఆ ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని చేరుకోవడం కోసము ప్రతి వ్యక్తి కూడా తన యొక్క జీవితాన్ని ఆ విధంగా సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు. ఈరోజు మనందరం కూడా సంకల్పం చేద్దాం. ఉగాది రోజున మన ముందే ఉండేటువంటి చీకటి ఏదైతుందో ఈ చీకటిని పారద్రోలడం కోసము మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. డాక్టర్జీ ఏ విధంగా అయితే తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా సమాజం కోసం సమర్పించారో ఆ విధంగా మన యొక్క జీవితాన్ని కూడా సమర్పిద్దాము. డాక్టర్జీ యొక్క గొప్పతనం అదే. ఒక మహాపురుషుడు తన జీవిత కాలంలో ఒక మహాకార్యాన్ని చేస్తుండొచ్చు. కొద్దిమంది తను జీవించి ఉండగా తనలాగా ఆలోచించేటువంటి వ్యక్తుల్ని తయారు చేసి ఆ లక్ష్యం కోసం పనిచేసేటట్టుగా కార్యోన్ముఖుల్ని చేయొచ్చు. కానీ డాక్టర్జీ యొక్క ప్రత్యేకత, డాక్టర్జీ స్వర్గస్థుల 80 సంవత్సరాల తర్వాత కూడా అదే లక్ష్యంతో అదే విధంగా ఆలోచించేటువంటి వ్యక్తుల్ని తయారు చేసేటువంటి ఒక ప్రక్రియని డాక్టర్జీ ఇవ్వడం ఏదైతుందో ఇది డాక్టర్జీ యొక్క గొప్పతనం. అటువంటి డాక్టర్జీ యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకున్నాము. ఈరోజు మన ముందు ఉండేటువంటి సమాజం ముందు ఉండేటువంటి సవాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల పరిష్కారాన్ని మనం వెతకడానికి డాక్టర్జీ యొక్క జీవితమే మనకు మార్గదర్శనం. ఈరోజు మనకు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చూస్తున్నటువంటి ఈ కరోనా ఏదైతుందో దీని నుంచి సమాజాన్ని మనం కాపాడాలి. ప్రభుత్వము చెబుతున్నటువంటి ప్రతి ఒక్క నియమాన్ని ప్రతి ఒక్క స్వయం సేవకు కుటుంబము సమాజము ఆచరించేటట్టుగా జాగ్రత్త వహించేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాము. సమాజాన్ని జాగ్రత్త పరుస్తూ భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని, యావత్ ప్రపంచాన్ని కాపాడేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం.